మీకు అవకాశం ఉంది, రోజుకు ఒక పులిహార కూడా పెట్టచ్చు. 9 రకాల పులిహార నైవేద్యం పెట్టచ్చు రోజు కూడా చెప్పిన. చింతపండు పులిహార, నిమ్మకాయ పులిహార, నువ్వుల పులిహార, మామిడికాయ పులిహార, రకరకాలుగా పెట్టుకోవచ్చు. మీకు శక్తి లేదు, నమస్కారం చేయండి, తప్పు లేదు. గుడాన్న ప్రీతమానస లలితా సహస్రనామంలో మనం అమ్మవారిని చక్కగా స్తోత్రం చేస్తున్నాం కదా. ఆ తల్లికి గుడాన్నము అంటే బెల్ల పరవాన్నం ప్రీతి కనుక ఆ బెల్ల పరవానాన్ని ప్రతిరోజు కూడా నైవేద్యంగా సమర్పించినా కూడా సరిపోతుంది. మీకు అవకాశం ఉంది, రోజు పూర్ణాలని ఒకరోజు మైసూరు పాకు, ఒకరోజు ఇంకొకటి రకరకాలైనటువంటి నైవేద్యాలు పెట్టినా, స్వీట్లు పెట్టినా తప్పైతే లేదు. కానీ సేమియా పాయసాన్ని మాత్రం నైవేద్యంగా పెట్టకండి. సేమియా పాయసం మడికి పనికిరాదు. అది రకరకాలైనటువంటి చోట్ల నీటితో తడపబడి ఎండబెట్టబడి మన దగ్గరకు వస్తుంది కనుక ఇది మడికి పనికిరాదు. కనుక సేమియా పాయసం మినహా మిగతావన్నీ కూడా మనం నైవేద్యం పెట్టవచ్చు. అసలు ఇవి ఏవీ చేయడానికి కూడా మాకు శక్తి లేకుండా ఉన్నామండి, కేవలం పళ్ళు నైవేద్యం పెట్టచ్చు. ఈ పళ్ళలో కూడా నల్లటి ద్రాక్ష, గింజ కలిగినటువంటి ఎండు ద్రాక్ష, కొంచెం